ఇప్పుడు బీజేపీ కులగణనకి సపోర్ట్ మద్దతు ఇస్తుందా? అసలుకి కులగణన చేయాల్సిన అవసరం అంటే నేను ఏమంటున్నానంటే మన కాన్స్టిట్యున్సీ బట్టి బిఆర్ అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగాన్ని బట్టి ఎవరికి ఎలాంటి రిజర్వేషన్స్ రావాలి, ఎవరికి ఎలాంటి న్యాయం కావాలి, రాజకీయ పరంగానే కానీ లేకపోతే ఉద్యోగ పరంగానే కానీ దేశంలో ఎలా ఉండాలి అన్నది అంతా కూడా ఆల్రెడీ రాసుంది. ఆల్రెడీ అదే పాటిస్తున్నాం. మళ్ళీ మీరు కొత్తగా కులగణన చేయాలి అని అనుకోవడం ఏంది అన్నది మాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి పొద్దున్నేసే కులగణన అని మాట్లాడే రాహుల్ గాంధీ గారు మళ్ళీ 60 సంవత్సరాల నుంచి ఆయన ఎందుకు చేయలేదు కులగణన? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాహుల్ గాంధీనే అడుగుతున్నా, మళ్ళీ ఆయన నుంచే స్టార్ట్ చేయమనండి, అలా కుటుంబం నుంచే కులం తీయమనండి, ఆయన నుంచే స్టార్ట్ చేయమనండి కేటగిరీని. ఫస్ట్ ఆయన చేస్తే ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు చేస్తారు. ఆయన మాత్రం చెప్పడు. ఆయన కులం గురించి అడిగితేనేమో రోషాలు వస్తాయి అందరికీ. మళ్ళీ ఇంటింటికి పోయి వేరే వాళ్ళని కులగణన అని అంటారు. మళ్ళీ ఇవాళ మీరే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియో చెప్తున్నా. మనకి బీసీ కులగణన చేశారు రాష్ట్రంలో. కులగణన చేసినప్పుడు అసలు క్రిస్టియానిటీ గురించి ఇచ్చారా అండి? క్రిస్టియన్సే లేరు అందులోని ఇచ్చారు కులగణన. ఈ రోజు మీరు ఒక్కసారి వెళ్ళండి, మొత్తం అసెంబ్లీ మొత్తం ముట్టడించిండ్రు, రోడ్ల మొత్తం క్రిస్టియన్సే ఉన్నారు. వాళ్ళు పాస్టర్ చనిపోయారని చెప్పి వాళ్ళందరూ ధర్నాలు చేస్తారు. మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు అంటే నీ కులగణన మొత్తం కావాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టొద్దని చెప్పి నీకు టైం కావాలని చెప్పి టైం పాస్ చేస్తున్నాడే కానీ నిజంగా కూడా కాదు.